ఇదిగోండి, ఇది కూడా చూడండి, సోనా మసూర్ ప్రీమియం కర్నూల్ అంట, కర్నూల్ రైస్ అంట. కర్నూల్ సోనా మసూర్ బియ్యం ఎట్లుంటాయో నాతో రమ్మని చెప్పండి, నేను చూపిస్తాను. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళకి పొలాలు ఉన్నాయండి. సో నేను పుట్టి పెరిగి నా గ్రాడ్యుయేషన్ మొత్తం కంప్లీట్ చేసింది కర్నూలులోనే. వీళ్ళు నాకు సోనా మసూర్, కర్నూలు సోనా మసూర్ గురించి చెప్తా ఉన్నారు. అస్సలు ఎట్లా ఉన్నాయో తెలుసా ఈ బియ్యము, ఏదో పంట నష్టపోయినప్పుడు నీళ్ళలో తడిచింటాయి చూడండి, ఆ తడిచిన బియ్యం ఆరబెట్టి ప్యాక్ చేసి పెట్టినారు దీంట్లో. ఇది కర్నూలు సోనా మసూర్ బియ్యం అంట. అస్సలు ఈ కర్నూలు సోనా మసూర్ బియ్యం అంటే కొంచెం ఉంటుంది కదండి, ప్రాంతీయ అభిమానం, పుట్టిన ఊరి మీద అభిమానం ఉంటుంది కదా. సో సరే అని చెప్పేసి తీసుకున్నాను డీమార్ట్లో. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నా. ఎందుకు ఇంత అయిపోయింది, సగం అయిపోయింది కదా, ఎలా వాడుతున్నారో అని అడుగుతారేమో. ఏం చేయాలండి, డబ్బులు పెట్టి కొన్నాం కదా, చచ్చినట్టు యూజ్ చేయాల్సిందే, పాడేయలేం కదండి. ఇంత మోసమా, ఇంత మోసమా? వాళ్ళకి చేతికి డబ్బులు వాళ్ళ చేతికి లెక్క పెట్టుకోవడానికి చేతికి తగులుతుండొచ్చు, చేతిలో కనిపిస్తుండొచ్చేమో, కానీ వాళ్ళు జోబులో వేసుకుంటే డబ్బులన్నీ చిల్లుబడ్డ జోబులో వేసుకుంటున్నామని వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారో. దేవుడేం గుడ్డోడు కాదు. ఖచ్చితంగా దీనికి వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. ఏదో ఒక రూపంలో వాళ్ళు నష్టపోతూనే ఉంటారు నాకు తెలిసి.